తెల్లవారుజామున అయితే ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సగం మిడ్ నైట్ 1:30 జరుగుతున్న ఈ రోడ్డు ప్రమాదంలో కూడా అయితే బస్సు టిప్పరు ఎదురెదురుగా గుద్దుకున్న ఘటనలో కూడా 6 అయితే దుర్మరణం చెందడం జరిగింది. ఈ దుర్మరణానికి కారణం అతివేగమా లేకపోతే మరేదైనా కారణాలని చెప్పేసి కూడా ఇక్కడ అధికారులు అయితే విచారణ అయితే చేపడుతున్నారు. ఇప్పుడు చూస్తున్నాం మన దృశ్యాల్లో టిప్పరు బస్సు ట్రావెల్ బస్సు ఎదురెదురుగా ఉన్నాయి. చీరాల నుంచి బయలుదేరిన బస్సు హైదరాబాద్కు వెళ్తుంది. నిన్న ఓటర్లు వినియోగించుకున్న కోసం హైదరాబాద్ నుంచి వచ్చిన మరి కొంతమందితో కలిసి హైదరాబాద్ బయలుదేరిన బస్సు చీరాల అదేవిధంగా చిన్నగంజాం దాటుకొని దగ్గరగా చిలకలూరుపేటకి సమీపంగా వచ్చిన తర్వాత హైవేలో జరిగిన ఈ ప్రమాదంలో కూడా 6 అయితే దుర్మరణం చేయడం జరిగింది. టిప్పర్ డ్రైవరు అదేవిధంగా బస్ డ్రైవరు సజీవ దహనం, వారితో పాటు కూడా 4 ప్రయాణికులు అయితే మృతి చెందిన సంఘటన చూస్తున్నాం. ఇక్కడ మనం బస్సు విజువల్స్ అయితే చూస్తున్నాం. బస్సు అయితే పూర్తిగా దహనమైంది. ఒక రకంగా చెప్పుకోవాల్సింది ఇది జరిగిన యాక్సిడెంట్ అయితే మేజర్ యాక్సిడెంట్. ఈ మేజర్ యాక్సిడెంట్లో అయితే పలువురికి తీవ్రగాలయ్యాయి. వాళ్ళని దగ్గరలోని చిలకలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించి వారికి వైద్యం అందిస్తున్నారు. కొంతమందికి మెరుగైన వైద్యం కోసం కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్కి అదేవిధంగా గుంటూరులో కూడా తరలించే పరిస్థితి అవుతుంది. మొత్తానికి జరిగిన సంఘటన విషయంకి అయితే ఇక్కడ పోలీసు అధికారులు అదేవిధంగా రెవెన్యూ శాఖ అయితే మటుకు పూర్తి స్థాయిలో అయితే విచారణ చేస్తున్నారు. ఇది యాక్సిడెంట్ గల కారణాలని చెప్పేసి ఆ కోణంలో ఆలోచిస్తున్నారు. ఈ యాక్సిడెంట్లకి కేవలం అజాగ్రత్త లేకపోతే అతివేగమా లేకపోతే మరేదైనా కారణాలు అని చెప్పేసి ఆ కోణంలో కూడా అయితే ఇక్కడ విచారణ చేపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మన దృశ్యాల్లో చూస్తున్నాం. ఇక్కడ పూర్తిగా కూడా తగలపడిపోయిన బస్సు అయితే చూస్తున్నాం. అసలుకి ఈ బస్సు ఆనవాళ్ళు లేకోకుండా తగలపడిపోయిన పరిస్థితిలో ఇక్కడ ఉంది. వేగం ఏ వేగంలో సుమారు 100 కిలోమీటర్స్ పైన వేగంలో వచ్చి బస్సు టిప్పర్ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇక్కడ రోడ్డు త్వరగా ఒక నూతన రోడ్డును అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్న ఈ సమయంలో కూడా సింగిల్ వేలో ఉన్న ఈ రోడ్లో ఇక్కడ ఈ ప్రమాదం జరగడం కూడా ప్రమాద స్థాయి అధికంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రమాదంలో ఎదురెదురుగా కనిపిస్తున్నాయి. అంటే టిప్పర్ కూడా ఆల్మోస్ట్ బస్సు సగంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి అయింది. బస్సు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. ఈ ట్రావెల్ బస్సుకు సంబంధించి డ్రైవరు ఆ స్పాట్లోనే అదేవిధంగా టిప్పర్ డ్రైవర్ స్పాట్లోనే చనిపోవడంతో కూడా ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సంఘటనలు వెంటనే కూడా ఇక్కడ మంటలు రాసుకోవడంతో కూడా ఈ ప్రమాదం అధికమైందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మంటలు ఎందుకు రాసుకున్నాయి, డీజిల్ ట్యాంకును గుద్దుకోవడం వల్ల జరిగిందా లేకపోతే మరి ఏదైనా ఎక్స్ప్లోజివ్ ఐటమ్స్ లోపల ఉన్నాయని చెప్పేసి కూడా అయితే పూర్తిగా విచారణలు అయితే తేలాల్సిన పరిస్థితి. జరిగిన సంఘటన అయితే మటుకి స్థానిక శాసనసభ్యులు చిన్నగంజాం శాసనసభ్యులు ఉన్నటువంటి పర్చూరు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు ఇప్పటికే పరామర్శించడం కూడా జరిగింది. క్షతగాత్రులు హాస్పిటల్కి వెళ్ళి వారు పరామర్శించారు. అదేవిధంగా మృతులకు వారి అనుభూతి అయితే కూడా తెలిపారు. అయితే జరిగిన సంఘటనపై కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ జరిగిన సంఘటనపై కూడా విచారణ చేపడతామని చెప్పేసి కూడా ఒక హామీ అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు చూస్తున్నాం. ఇక్కడ ఎస్పీ గారు కూడా వచ్చి విచారణ చేస్తున్నారు. ఇక్కడ జరిగిన సంఘటనలపై కూడా క్లూస్ టీమ్స్ వచ్చి వారు ఆధారాలు అయితే సేకరించి పరిస్తున్నారు. మొత్తానికైతే ఇక్కడ చూస్తున్న సంఘటన బట్టికైతే అతివేగం వల్లే ఇది ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే డీజిల్ ట్యాంకులు బరస్ట్ అయ్యి అక్కడ మంటలు రాసుకున్న వెంటనే ఇది మంటలు అటు టిప్పర్లోకి ఇటు బస్సులోకి వ్యాప్తి చెందడంతో కూడా ప్రయాణికులు నిద్రావస్థలో ఉన్నారు. కాబట్టి కోలుకునే సమయకే జరగాల్సిన ప్రమాదం అయితే పూర్తి స్థాయిలో జరిగిపోయిందని చెప్పేసి కూడా ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇది జరిగిన సంఘటన పూర్తిగా దురదృష్టకరం. కాబట్టి ఇక ఈ మృతులు పెరిగే అవకాశం ఉందా లేకపోతే వారికి మెరుగైన వైద్యం అందించేది కోసం మరొక ప్రయత్నాలు ఏదైనా చేస్తారని చెప్పేసి అధికారులు అయితే పూర్తి స్థాయిలో చూడాల్సిన పరిస్థితి. జరిగిన సంఘటన అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము. ఇక్కడ చిలకలూరుపేటకు దగ్గరగా ఉన్నటువంటి ఈ పరిస్థితి. ఇక్కడ టిప్పరు అదేవిధంగా బస్సు ఎదురెదురుగా ఉన్నాయి. ఈ ఎదురెదురుగా ఉన్న ఈ సంఘటనలో పూర్తిగా అయితే డ్రైవర్ సీట్లోకి టిప్పర్ సగం వెళ్ళిపోయింది. టిప్పర్ అయితే సగం బస్సు దాటి కూడా వెళ్ళిపోయిన పరిస్థితి. టిప్పరు మట్టి లోడ్ తోటి అంటే ఎక్కడికో మట్టి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఆ ఓవర్ లోడ్ తోటి కూడా ఆ స్పీడ్ని కంట్రోల్ చేసుకోలేక పూర్తిగా అయితే బస్సుని గుద్దుకున్న ఈ ఘటనలో కూడా ఇక్కడ పక్కన ఉన్న డీజిల్ ట్యాంక్ బరస్ట్ అవటం, ఆ బరస్ట్ మంటలు బస్సుకు వ్యాప్తి చెందడం, బస్సులో కూడా పూర్తి స్థాయిలో మంటలు చివరి వరకు కూడా మంటలు వ్యాప్తి చెందడం కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇది కాకపోతే ఈ జరిగిన ప్రమాదంలో ఇప్పటివరకు జరుగుతున్న 6 మృతులు సంఖ్య పెరుగుతుందా ఏంటి అనేది మటుకు పూర్తి స్థాయిలో అయితే వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ జరిగిన సంఘటన మీద కూడా ఇక్కడ స్థానికులు అయితే కొత్త ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ హైవే నూతనంగా నిర్మిస్తున్నారు. ఈ హైవే నిర్మాణం పట్ల కొన్ని కనీస జాగ్రత్త లేకపోవడం వల్ల ఇటువంటి ప్రమాదాలు పునరావృతం అవుతున్నాయి. గతంలో కూడా కొన్ని చిన్న ప్రమాదాలు జరిగినాయి. ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ భారీ స్థాయిలో ప్రాణ నష్టం జరగడం ఇదే మొదటిసారి. కాబట్టి మరోసారి ఇటువంటి పునరావృతం కాకుండా ఇక్కడ అయితే అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ స్థానికులు అయితే కోరుకున్న పరిస్థితి. విడజల లక్ష్మితో శ్రీనివాస్, ఆర్టీవీ, చిలకలూరుపేట. ఎలక్షన్స్ అని సండే ఇంటికి వచ్చి మండే ఓటింగ్ వేసేసి ఈరోజు స్టార్ట్ అయ్యాము. మాకేంటంటే ఎమ్మెల్యే గారు బస్సెస్ పెట్టారు కదా, అవి నిన్నటి నుంచి స్టార్ట్ అయినాయి 3 బస్సెస్. సో ఈరోజు కూడా 3 బస్సెస్ వెళ్ళిపోయినాయి. అప్పటికి ఇంకా హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు ఉన్నారనమాట. సో వాళ్ళ కోసం మళ్ళీ ఎక్స్ట్రా బస్సెస్ తెప్పించాలి. ఎక్స్ట్రా బస్ తెప్పించి మమ్మల్ని అందరినీ ఆ బస్సులోకి కూర్చోపెట్టారు. ఆల్మోస్ట్ 11 వరకు వచ్చేసారు, అందరు బస్సు ఎక్కేశారు. 11 నుంచి 12 వరకు అక్కడ వెయిట్ చేసి 12 నుంచి స్టార్ట్ అయిపోయాం. 1 o'clockకి ఇక్కడికి వచ్చేసరికి అందరం పడుకున్నాము. ఆల్మోస్ట్ అందరూ పడుకున్న తర్వాత
తీరా చూస్తే ఏమైందంటే సడన్గా బస్ ఏదో గుద్దుకునేసేసి పైనుంచి మట్టి పడిపోయి వేడిగా పొగల్లాగా వచ్చేసింది బస్ లోపల. తీరా బస్సులో ఒక అతను ఫ్రంట్ డోర్ ముందు ఒక అతను కూర్చొని ఉన్నాడు. ఆ అబ్బాయి ఏం చేశాడంటే ఈ పొగలు రంగాల్ని ఈ ఆ గడి తీసేశారనమాట, ఫ్రంట్ డోర్ గడి. సో అప్పుడు ఇంకేమైందంటే ఇంకా ఒక్కొక్కళ్ళు పరిగెత్తుకుంటా ఈ అరుపులు వేసుకుంటా పరిగెత్తుకుంటా వచ్చేసాము. అలాగా కొంతమంది బయటకు వచ్చేసారు ఫ్రంట్ డోర్ నుంచి, కొంతమంది ఏమో విండోస్ నుంచి దూకేసేసారు. పిల్లల్నేమో కొంతమంది ఇచ్చేయడం విండోస్ నుంచి అలా చేశారు. తీరా డ్రైవర్ అప్పటికే చనిపోయాడు, మరి స్పాట్ డెడ్ అయిపోయి ఉన్నాడు. ఇంకా అందరం వచ్చేసిన తర్వాత మేము హాస్పిటల్కి ఇంకా అంబులెన్స్కి కాల్ చేసాము. వాళ్ళు వచ్చారు, వితిన్ 20 minutes లోపు వచ్చేసారు. మళ్ళీ ఫైర్ ఇంజిన్ కూడా కాల్ చేశారు, వచ్చారు. మేము హాస్పిటల్కి వచ్చేలోపు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నారు. ఆయన అందరికీ అడుగుతున్నారు అనమాట, ఎలా ఉంది ఏంటి అంటే ఒక్కొక్కళ్ళ క్యాండిడేట్ స్టేటస్ గురించి కనుక్కున్నారు. అది జరిగింది, ట్రీట్మెంట్ అందించారు. కొంతమందినేమో ఎమర్జెన్సీ పట్టి గుంటూరుకి ఒంగోలుకి అలా మూవ్ చేశారు. ఇప్పుడైతే అందరికి కొంచెం పర్లేదు, హెల్త్ పరంగా అయితే ఓకే, అందరు బాగానే ఉన్నారు. అంటే ఒక ఫ్యామిలీలో ఒక చిన్న పాపను 2 పెద్దవాళ్ళు మిస్ అయ్యారు అన్నట్టు ఉండింది. 5 members వరకు ఇంకా అక్కడ రాలేకపోయారు అని చెప్పారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అంత ఐడియా లేదు. పల్నాడు జిల్లా చిలకలూరుపేటకు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టిప్పరు అదేవిధంగా ప్రైవేట్ బస్సు గుద్దుకున్న సంఘటనలో కూడా 6 దుర్మరణమైన సంఘటన జరిగింది. ఈ దుర్మరణం చెందిన సంబంధించి మిడ్ నైట్లు జరగడం కూడా ఈ ప్రమాద స్థాయి అధికంగా ఉంది. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి క్షతగాత్రులు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తరలించారు. దానికి సంబంధించి ప్రమాదానికి సంబంధించి మనకి చిలకలూరుపేట ఎంఆర్ఓ గారు ఉన్నారు, వారు మాట్లాడుతూ వస్తుంది. సార్, ప్రమాదం ఏ విధంగా జరిగింది, అసలు ప్రమాదాల కారణాలు మీకు ఏమైనా తెలుసా, ఎంతమంది చనిపోయారు? ఈ బస్సు చిలకలు మన శనగంజాం మండలం నుంచి హైదరాబాద్ పోతున్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 1 గంట ప్రాంతంలో ఈ బస్సు ఇక్కడికి రీచ్ అయినట్టుంది. కానీ ఈ ఎదురుగా వస్తున్నటువంటి టిప్పర్ ఢీకొనటం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ఆ టైంలో మరి వెంటనే మంటలు అల్లుకొని పోయి దాదాపుగా ఒక 5 డెడ్ బాడీస్ అయితే చనిపోయారు. చనిపోయిన వాళ్ళ పేర్లు కూడా మేము సేకరించడం జరిగింది. మరి వాళ్ళందరూ మిగతా క్షతగాత్రులందరూ కూడా చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్కి తరలించారు. స్థానికంగా వాళ్ళందరూ ట్రీట్మెంట్ కోసం వెళ్ళిపోయినారు. కానీ 35 మంది సేవ్ కాబడ్డారు. కాబట్టి 5 మాత్రం చనిపోయారు. ఆ చనిపోయిన వాళ్ళలో ఉప్పుగుండూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు 64 సంవత్సరాలు, ఆ తర్వాత లక్ష్మి 55 సంవత్సరాలు, ఆ తర్వాత ముప్పరాజు ఖ్యాతి 8 సంవత్సరాలు, బస్సు డ్రైవర్ అంజీ అంట, ఆ తర్వాత హరిసింగ్ అనే అతను టెప్పర్ డ్రైవరు. వీళ్ళు మాత్రం చనిపోయారు. ఇంకా మిగతా వాళ్ళు మాత్రం బతకగల వాళ్ళని సేవ్ చేయటం జరిగింది. అయితే ఇప్పుడు జరిగిన సంఘటన చూసుకున్నట్టయితే ఇది అతివేగం అని చెప్పేసి కారణం అయితే తెలుస్తుంది. కాకపోతే దీనికి సంబంధించి మీరు ఏ విధంగా విచారణ చేపడుతున్నారు? ఏమైనా క్షతగాత్రులను మీరు పరామర్శించడం జరిగిందా? వారు వివరాలు తెలుసుకోవడం జరిగింది? క్షతగాత్రులు ఎవరూ లేరండి. అందరూ కూడా అప్పటికే షిఫ్ట్ చేసేసారు. అంబులెన్సుల ద్వారా అందరినీ వాళ్ళని చేర్చడం జరిగింది. ఇక్కడ జరిగిన తీరు మాత్రం మన డిపార్ట్మెంటల్ శాఖలో దర్యాప్తు చేస్తుంది. అది ఎలా జరిగింది, కారణం అతివేగమా కాదనేది మాత్రం మనం నిర్ధారించడానికి వీలు కాదు. అది తర్వాత మన విచారణలో తేలుతుంది. ఇక్కడ స్థానికులు అనుకుంటే ఏంటంటే ఇది హైవే నిర్మాణంలో భాగంగా కూడా ఇక్కడ సింగిల్ రోడ్ అవడం వల్ల కూడా కొంతకాలం నుంచి కొన్ని అజాగ్రత్తల వల్ల, ఎందుకంటే కనీస సదుపాయాలు లేకుండా చేయడం వల్ల సింగిల్ రోడ్ అవడం వల్ల అతివేగంగా వచ్చి గతంలో కూడా కొన్ని ప్రమాదాలు జరిగాయి. అందులో భాగంగా ఈ ప్రమాదం జరగడం, ఇంతమంది చనిపోవడం కూడా జరిగిందని చెప్పి స్థానికులు చెప్పుకుంటున్నారు. దానిపై మీరు ఏంటారు? ఇది రోడ్డు పనులు, అది మన యొక్క హైవే పనులు అయితే జరుగుతున్నాయి. ఇది సింగిల్ రోడ్లోనే నడుస్తున్నాయి వాహనాలు. మరి కారణాలు అయితే ఇతిమిద్దంగా మనకేం చెప్పలేం. కాబట్టి మన అధికారుల నిర్ధారణ తర్వాత విచారణలోకి వెళ్ళిన తర్వాత దాన్ని నిర్ధారించడం జరుగుతుంది. ఇది మొత్తానికైతే కూడా చిలకలూరుపేట తహసీల్దార్ చెప్తున్న వివరాల ప్రకారం ఇక్కడ ప్రమాదానికి మిడ్ నైట్లో జరగడం వల్ల కూడా జరిగిన మృతి సంఖ్యలో కూడా 6 పెరగడం జరిగింది. ఇంకా కొంతమందిని మేము సేవ్ చేయడం కూడా జరిగింది. కాబట్టి క్షతగాత్రుల దగ్గరలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అదేవిధంగా కొంతమందికి అత్యవసర సేవల కోసం కూడా ప్రైవేట్ హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. జరిగిన సంఘటన మీద కూడా అయితే పూర్తిస్థాయి విచారణ చేస్తున్నాము. విచారణలో అయితే వివరాలు వచ్చేంత వరకు కూడా తెలియని పరిస్థితి ఉందని చెప్పేసి తహసీల్దార్ తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మితో శ్రీనివాస్, RTV, చిలకలూరుపేట, పల్నాడు జిల్లా.